నేటి వాక్య ధ్యాన నిమిత్తం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యెరూషలేము నందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయమునకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులెత్తి ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనులారా చూచి తిని. బైబిల్ గ్రంథంలో సిమియోనులు 4 ఉన్నారు. ఒకటి ఆది కాండంలో కనిపిస్తాడు. రెండవది యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి ఈ సిమియోను మనం చూస్తాం. తర్వాత ఇదే లూకాసు వార్తలో యేసుక్రీస్తుకి వంశావళి రాస్తూ అందులో ఒక సిమియోను గురించి రాశాడు. అలాగే అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ఒక సిమియోను మనకి కనిపిస్తాడు. కనుక ఈ 4 వేరువేరుగా ఉన్నప్పటికీ 4 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశా. కానీ ఇక్కడ మనం రాయబడిన ఈ సిమియోను కనుక మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు యేసు ప్రభుని కనులారా చూచినటువంటి వ్యక్తి. అంటే ఈ సిమియోను గురించి మనం ధ్యానం చేస్తూ చదివినప్పుడు పరలోకం సిమియోను గురించి చెప్పినటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ మాటలను ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ సిమియోను గురించి మనం చూస్తే ఈ సిమియోను మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే ఇతడు దేవుని యొద్ద నుంచి సాక్ష్యము పొందిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిమియోన్ ఇస్ ద మ్యాన్ who received the testimony from heaven or testimony from God. దేవుని యొద్ద నుంచే సాక్ష్యం పొందాడు. ఏమని సాక్ష్యం పొందాడు? అతను నీతిమంతుడు, భక్తిపరుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, దేవుని కొరకు కనిపెడుతున్నవాడు, దేవుని మాటను పొందినవాడు అని దేవుని యొక్క వాక్యమే సిమియోను గురించి పరలోకం సాక్ష్యం ఇస్తున్న ఉదంతాన్ని ఇక్కడ మనం రాస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు జననాన్ని ఆరాధనగా ఆర్భాటంగా జరుపుకున్న మనందరం కూడా క్రిస్మస్ ఎవరి ద్వారా సాధ్యమైందంటే సాక్ష్యం కలిగిన వ్యక్తుల ద్వారా సాధ్యమైంది. అనగా ఇక్కడ సిమియోనుకున్న సాక్ష్యం ఏంటి? నీతిమంతుడు. నీతిమంతుడు అనగానే అనేకసార్లు చెప్పాను, మరలా తెలియజేస్తున్నాను. నీతిమంతుడు అంటే బీయింగ్ రైట్ విత్ గాడ్ ఈజ్ కాల్డ్ రైచియస్నెస్. నీతి అంటే దేవునితో మనుషునితో సరి అయిన సంబంధం కలిగి ఉండుట నీతిమంతమైన జీవితం. అదే ఇక్కడ ఈ సిమియోను నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యం సాక్ష్యం ఇస్తుంది. అంటే దేవునితో సంబంధం కలిగిన వాడు, మనుషుల దగ్గర సత్ప్రవర్తన కలిగిన వాడు ఈ సిమియోను. కనుక ఈ విషయాన్ని నీతిమంతుడి గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, కానీ దీని గురించి ఎక్కువగా నేను చెప్పడం లేదు. కానీ రెండవదిగా మనం చూసినట్లయితే అతడు భక్తిపరుడు అని రాయబడుతుంది. ఏంటంట సిమియోనుకున్న రెండో లక్షణం ఏంటి? అతడు భక్తిపరుడు. మన జీవితాల్లో భక్తిపరులుగా ఉండటం అంటే మన యజమానుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తుకి సంపూర్ణ సమర్పణ కలిగి సంపూర్ణంగా ఆయనకు లోబడి ఆయన స్వాధీనములో నడుచుకొని ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి దినదినము ప్రాకులాడేవాడు భక్తిపరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తిపరులు ఎవరు తెలుసా? సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నవాడు, సంపూర్ణంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినవారు, వారు చేసే ప్రతి పని ప్రభువుకి మహిమ రావాలని ప్రభువుని ఘనపరిచేవాళ్ళు. భక్తిపరులు ఎవరు తెలుసా? దేవుని సముఖములో పరిపక్వతలోనికి వచ్చి పరిశుద్ధత కొరకు జీవించి పరిశుద్ధులుగా ఉండుటకు ఆరాటపడేవాళ్ళు భక్తిగల జీవితం గలవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం దేవునికి భక్తిపరులుగా ఉండాలంటే ఇప్పుడున్న సమర్పణ భక్తిపరులుగా పిలిపించుకోవడానికి సరిపోదు. ఈ సమర్పణ ఇంకా లోతుగా ఉండాలి. ఎందుకంటే సిమియోను ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలిసి? యేసు ప్రభు పుట్టిన కాలానికి సిమియోనుకి 380 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 380 సంవత్సరాలు.
అప్పటికి యేసు ప్రభు పుట్టక పూర్వం అంటే ఇంచుమించు అనేక సంవత్సరాలు తాను ఏ విధమైన భక్తిని కలిగి ఉన్నాడో భక్తిని కాపాడుకొని ఆ సమర్పణతోనే ఇక తన జీవిత ఆశయం అంతా ఒక్కటే, ఏంటంటే నేను ప్రభువును చూడాలి, అందుకే నేను బ్రతుకుతున్నాను, నేను ప్రభువును చూడాలి, అదే నా గమ్యము, అదే నా గురి అని ఆ ప్రభు దర్శనం కోల్పోకుండా ఉండటం కోసం ప్రభు ప్రత్యక్షత ఎవరికి రాదో అలాంటి ప్రవర్తన కలిగిన వాడు గాక ప్రభు ప్రత్యక్షత ఎవరికి కలుగుతుందో అలాంటి ప్రవర్తన కలవాడై ఉండునట్లుగా తన భక్తిని కాపాడుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ లోతైన సమర్పణ గలవాడిగా తన జీవిత పర్యంతం ప్రతి క్షణము ప్రభువుని గణపరుస్తూ జీవించాడు కనుకే అతడు భక్తిపరుడు అని సాక్ష్యం పొందాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అలాంటి భక్తిపరులుగా మార్చబడాలి. ఎవరు భక్తులవుతారో వారే దేవునికి ఇష్టలవుతారు. ఎవరు భక్తులవుతారో వారికే దైవ ప్రత్యక్షత కలుగుతుంది. ఎవరు భక్తులవుతారో దేవుడే వారిని గురించి పట్టించుకుంటాడు. కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. ఏం చేశాడు భక్తిపరుడు? ప్రార్థన చేశాడు. కొంతమంది దానాలు ధర్మాలు చేసి భక్తిపరులు, దానాలు ధర్మాలు చేసిన వాళ్ళు భక్తిపరులు, వాళ్ళు హ్యుమానిటేరియన్స్ అవుతారు. వాళ్ళంతా మానవతావాదులు అవుతారు. మానవతావాదులు వేరు, భక్తులు వేరు. మనం మానవతావాదులనే భక్తులనే మానవతావాదులు అనుకుంటాం. భక్తులు మానవతావాదులు అవ్వచ్చేమో తప్ప మానవతావాదులు భక్తులు మాత్రం కాలేరు. భక్తులు అనగా ప్రభు కొరకు జీవించేవారు, దేవుని కోసం ఆరాటపడేవాళ్ళు, దైవ చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు కనుక మానవతావాదికి భక్తులకి ఉన్న తేడా గమనించాలి మనం. భక్తులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? వారు ప్రార్థించేవారిగా ఉంటారు. ఆమేన్. వాళ్ళు ఎలా ఉంటారండి? ప్రార్థించేవారిగా ఉంటారు. ఒక స్టేట్మెంట్ చెప్పారు, అది తప్పు అని చెప్పడానికి సాహసం చేయను, కానీ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. అది చాలా కరెక్ట్. దాన్ని నేను తప్పు పడట్లా, తప్పు అని నేను చెప్పట్లా. కానీ నీకు సహాయం చేసే చేతులు రావాలంటే ముందు ప్రార్థించే పెదవులు కావాలి. నువ్వు ప్రార్థన చేస్తే సహాయం చేయమని చెప్పక్కర్లా. సో ప్రార్థన చేస్తే నువ్వు స్పందించమని చెప్పక్కర్లా. ప్రార్థన చేసి భక్తిపరుడు ఎవడైనా సరే తగిన రీతిలో సమయోచితంగా స్పందించే మనసు వానికి దేవుడే అనుగ్రహిస్తాడు. ఒకనిలో కరుణ, ఒకనిలో కటాక్షము, ఒకనిలో ప్రేమ పుట్టించేది దేవుడే కనుక ముందు నీ సంబంధం దేవునితో ఉంటే, ముందు నువ్వు భక్తిపరుడుగా మారితే సమాజానికి నువ్వు ఎలా ఉండాలో ఆ భక్తి నీకు నేర్పిస్తుంది. సిమియోను సీనియర్ దైవజనుడు కదండి. 380 సంవత్సరాల వయసు ఉన్నవాడు. యేసు ప్రభు వయసు ఎంత? 8 రోజులు. అవునా? మరియమ్మ వయసు ఎంత? యుక్త వయసు, యవన వయసు. యేసేపు వయసు ఎంత? యవన వయసు. కనుక యేసు ప్రభు పుట్టాడని తెలియగానే సిమియోను ఏం చేయాలి తెలుసా? ఆ యేసేపుని మరియమ్మని ఇద్దరు కలిసి యేసు ప్రభుని తీసుకొని మా ఇంటికి రండి అని చెప్పాలి. అవునా? నేనైతే అలా చెప్పేవాడిని. అందుకే మన సిమియోను కాలేదు. సిమియోను ఇంట్లో ఉన్నాడు, కానీ అతడు దేవుని చేత ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు. కనుక ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుని మందిరంకి వెళ్ళాడు. అప్పుడేం జరిగింది? యేసు ప్రభు ప్రత్యక్షత ఆయన పొందుకున్నాడు. ఎవరైనా నీ వ్యక్తిగత ఇష్టాల కోసం, నీ తలాంతుల ప్రదర్శన కోసం, నీ ఆధిపత్యంకి వస్తే దేవుని మందిరంలో పొందే మేలు నీకు పొందలేవు. కానీ ఆత్మ చేత నడిపించబడి పరిశుద్ధాత్మ పూర్ణుడివై దేవుని ఆరాధించాలని మనస్సు దేవుని మందిరానికి వస్తే యేసయ్య ప్రత్యక్షత కలుగుతుంది వాళ్ళకి. హల్లెలూయా. సిమియోనుకు ప్రత్యక్షత కలగడానికి కారణం ఏంటంటే ఈజ్ అ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. అతను ఆత్మచేత నింపబడినవాడు, ఆత్మ స్వాధీనములో ఉన్నటువంటి వాడు. మనం అద్దింట్లోకి వెళ్ళే ఇల్లు ఎలా ఉందో చూసుకుంటాం, కొనుక్కునే ఇల్లు చూసుకుంటారా చూసుకోరా? మై హోమ్స్ ఆయన కట్టిన ఇల్లు అయినా సరే, 2 కోట్ల రూపాయలు అనేది ఇల్లు అయినా సరే మీరు చూసుకోకుండా కొనరు. ఖచ్చితంగా ఇల్లు చూసుకొనే కొంటాం, ఖచ్చితంగా ఇల్లు చూసుకొనే కొంటాం. సో ఇక్కడ ఉండటానికి చూసుకుని ఇల్లన్నీ చూసుకొని కొంటాం కదా. మరి నీ బ్రతుకు దినములన్నీ ఎక్కడ ఉండాలి? నువ్వు చనిపోయిన తర్వాత నీ యుగ యుగములు ఎక్కడ ఉంటావు నువ్వు? దేవుని. మరి అక్కడ ముందు చూడాలని ఆలోచన లేదా మీకు? ప్రభు ఒకసారి పరలోకం వెళ్ళాలంటే చూపించి అడిగారు ఎవరైనా? భయం ఏంటంటే పోతామేమో అని భయం మనకి. పరలోకం చూడాలంటే ఏమవ్వాలి ముందు? కాదండి, యోహాను చనిపోకముందే పరలోకాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు చనిపోకమునిపే 7 ఆకాశాలని చూశాడు. చనిపోకముందే భక్తులు దర్శనాన్ని పొందిన వారిగా ఉన్నారు.
అయితే ఆ దర్శనం ఎలా వచ్చింది అంటే యోహాను గురించి రాస్తాడు. యోహాను ఆత్మవశుడై ఉన్నాడట. ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆత్మతో ప్రభు అతన్ని కొనిపోయి ఇక మీదట జరగవలసిన వాటిని చూపించాడు, పరలోకంలో జరిగే వాటిని చూపించాడు, పరలోక సౌందర్యాన్ని చూపించాడు, పరలోకంలో అతని యొక్క భవిష్యత్తును చూపించాడు. మానవాళి యొక్క భవిష్యత్తు పరలోకంలో ఎలా ఉంటుందో యోహాను ప్రత్యక్షంగా పొందాడు. కారణం యోహాను ఆత్మవశుడయ్యాడు. నువ్వు ఆత్మవశుడివైతే నీ ఉండే చోటు నీకు తెలుస్తుంది. నీవు ఆత్మవశుడివైతే ఆ పరలోక సౌందర్యం, ఆ యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలం, ఆయన రూపం సమస్తం ఎరిగిన వాడిగా ఉంటావు కనుక పరలోక రాజ్య కాంక్ష గలవాడివే జీవిస్తావు. ఈరోజు లోక కాంక్ష గలవాడివే జీవిస్తూ పరలోక రాజ్య కాంక్ష మనలో లేకపోవడం కారణం ఏంటంటే ఆ పరలోక ప్రత్యక్షత మనకు లేదు, ఆ క్రీస్తు ప్రత్యక్షత మనకు లేదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, ఎవరు ఆత్మ చేత నింపబడతారో ఆత్మచేత నింపబడిన వారందరికీ క్రీస్తు ప్రత్యక్షత, పరలోక రాజ్య ప్రత్యక్షత, దేవుని దర్శన భాగ్యం కలిగిన వారిగా, యేసులో ఆనందించు వారిగా ఉంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చివరి దినాల్లో సంఘానికి కావాల్సింది ఎవరు తెలుసా? డబ్బులున్నోళ్ళు కాదు. సంఘానికి ఎవరు కావాలి? ఆత్మపూర్ణులు కావాలి. సంఘానికి ఎవరు కావాలి? ఆత్మ వశులైన వారు కావాలి, ఆత్మ స్వాధీనంలో ఉన్నవారు కావాలి, ఆత్మ నడిపింపగలవారు కావాలి. అలాంటి వారు ఎక్కడ ఉంటుందో ఆ సంఘంలో దేవుడు తన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరూ ఒక డబ్బున్నోళ్ళు కాదు, ఆత్మ ఉన్నోళ్ళు. డబ్బున్నోళ్ళు కాదు వీళ్ళంతా, ఆత్మ వశులైన వారు కనుకనే ఆ 12 మందితో భూమిని తలక్రిందులు చేశాడు దేవుడు. లక్షల మంది ఆత్మలను ప్రభు సంపాదించి పెట్టాడు. ఈరోజు అయ్యా మా సంఘంలోనికి ఒక ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభు మా సంఘంలోకి మహేష్ బాబుని ప్రభాసం తీసినామని. ఎరా బాబు అంత వాళ్ళ గురించి ఎందుకు అంత భారం వచ్చిందంటే వాళ్ళు వస్తే ఆర్థిక ఇబ్బందులే ఉన్నాను. అంటే వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు వస్తే బోల్ డబ్బులు ఇచ్చేస్తా, సినిమా యాక్టర్లు బోల్ డబ్బులు ఉన్నాయి అనుకుంటా. అంటే డబ్బున్న సంఘంలో ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు, కానీ తప్పండి. డబ్బుతో సేవ చేయలేం, ఆత్మతోనే సేవ చేయగలుగుతాం. డబ్బు సేవ చేయించదు, కానీ సేవ ఉన్నతమైన పరిచయం చేస్తుంది. సేవ డబ్బును తీసుకొస్తుంది. కనుక ఎప్పుడు డబ్బు కోసం ఆశపడి సేవ చేస్తే ఆ సేవ నిలవదు. డబ్బు మీద ఆధారపడి సేవ చేస్తే ఆ సేవ నిలవదు. దేవుని మీద ఆధారపడాలి, దేవునిపై ఆనుకోవాలి, దేవుని ఆత్మపై ఆనుకొని చేస్తే ఆ సేవ తరతరములు కూడా నిలుస్తుంది. ఆ భక్తి తరతరములు నిలుస్తుంది. ప్రభుపై ఆనుకోవాలి మనం. ప్రభు ఆత్మ చేత నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చూద్దాం, చూడండి. సిమియోనుకున్న మరొక లక్షణం అని తెలుసా? సిమియోనట ఇశ్రాయేలీల ఆదర మహిమ కొరకును అన్యజనుల యొక్క ఆదరణ కొరకును సిమియోను కనిపెట్టుచూ ఉన్నాడు అని రాయబడుతుంది. చూడండి, 400 ఏండ్లు దేవుడు మనుషునితో మాట్లాడట్లా, మనిషికి దేవుని ప్రత్యక్షత లేదు. ఆ మనుషుల జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? మోడు బారిపోయి ఉన్నాయి, బీడు నేలగా మారిపోయారు. ఒక్కరిలో బ్రతికి ఉన్నామని పేరుకే బతికున్నాం కానీ జీవించున్నామని పేరు మాత్రం నీకు ఉన్నది, కానీ కేవలం నీవు మృతుడవే అనేటటువంటి సందర్భాలు ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్టు ఉన్నారు. చాలామంది కూడా మనం బ్రతుకుతుంటాం కానీ సంతోషం ఉండదు, తింటుంటాం కానీ ఆనందం రాదు, అందరం కలిసి ఉంటాం సంతోషం ఉండదు. ఎందుకంటే మన మనస్సులో, మన ఆలోచనలో ఏదో లోటు, ఆ లోటు ఏంటో మనకు కనపడదు. ఆ లోటు డబ్బా కాదండి, బంగారమా, వజ్రవైడూర్యులా కాదు. ఒక ఇంటిలోనికి, ఒక వ్యక్తిలోనికి దేవుడు వస్తే వారి జీవితంలో బీడుబారిన భూమి సస్యశ్యామలంగా మారుతుంది, మోడుబారిన జీవితాలు చిగురించడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. 400 ఏండ్లుగా బీడుబారిపోయినటువంటి ప్రజలు, 400 ఏండ్లుగా చిగురు పట్టినటువంటి ప్రజలు, 400 ఏండ్లుగా వారి జీవితంలో ఎండిపోయిన బ్రతుకులు. అలాంటి బ్రతుకులు చూసిన సిమియోను తను ఒక్కడే ఒంటరిగా దేవుని మందిరములో, దేవుని సముఖంలో చేరి, ప్రభువా నాదా నువ్వు ఎప్పుడు వస్తావని ఇశ్రాయేలు ప్రజల యొక్క మహిమ కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు, నశించిపోతున్న వారి విడుదల కొరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటండి? ఏం చేయాలి క్రిస్మస్ అంటే? ప్రతి క్రిస్మస్కి వండుకొని తినేద్దాం, ప్రతి క్రిస్మస్కి అన్ని బట్టలు కొనేద్దాం, ఇదేనా పండగ అంటే? కాదండి. యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సిమియోను ఏం చేశాడండి? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేశాడు. నశించిపోతున్న వారికి వెలుగు కలగాలని ప్రార్థన చేశాడు. వారి జీవితాలు మరలా కట్టబడాలని ప్రార్థన చేశాడు. ఈరోజు ఈ క్రిస్మస్ నెలంతా నువ్వు క్రిస్మస్ నిజమైన ఆనందం పొందాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నశించిపోతున్న నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి.
నీకు తెలిసిన ప్రతి వారి పేరెత్తి ప్రార్థన చేయాలి. వారి కొరకు వారి జీవితంలో ఆదరణ కలిగినట్లుగా, వారి వ్యాధి నుంచి స్వస్థత పొందినట్లుగా, వారి జీవం పొందినట్లుగా వారి కొరకు భారము కలిగి విజ్ఞాపన ప్రార్థన వారి నిమిత్తం చేసేవాడు అయితే కనుక సిమియోను జీవితంలో దైవ ప్రత్యక్షత కలిగి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దినట్లుగా దేవుని సన్నిధి మీతో ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి ఉంది భారం? నశించిపోతున్న ఆత్మల పట్లైన భారం ఉందా? మనం ఏమన్నా తెలుసా, అది ఎవరిని సేవకుల పని అండి. ఎవరి పని? పని చెప్పినప్పుడేమో సేవకుల పని, ఆధిక్యత వచ్చినప్పుడు ఇంకో బైబిల్ వాడతాం. ఏంటది? రాజులైన యాజక. ఎవరు? మన అందరం యాజకులం, అందరం సమూహం, అందరం రాజులు. ఎప్పుడు? ఆధిక్యతకు వచ్చినప్పుడు. పనికి వచ్చినప్పుడు యాజకులండి. అక్కడ ఉన్నారు కదా, సూట్ వేసుకొని పెద్దగా ఉన్నాడు, యాచకులండి వాళ్ళు. యాచకుల్ని చేసేస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? రాజులైన యాజక. ఏం చేస్తారు యాజకుల పని ఏంటండి? యాజకుల పని ఏంటి? ఏ పాపస్తాడా, ఎవడు బలిస్తాడా, ఎవరిని దేవునితో సమాధాన పరుద్దామా, ఇదే కదా యాజకుల పని. మనందరం కొత్త నిబంధన సంఘములో యాజక ధర్మాన్ని అనుసరించి క్రీస్తు రక్తములో కడుగబడిన సంఘమని యాజకులు మనమందరం కూడా నశించిపోతున్న వారు ప్రభువు దగ్గరికి రావాలన్న అపేక్షతో ఎదురు చూచి కనిపెట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి. అది విశ్వాసుల యొక్క సమర్పణ కావాలి. అలాంటి ప్రార్థన చేసి అలా కనిపెట్టిన వాళ్ళందరూ కూడా క్రిస్మస్ దీవెనలు వారి కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగిన వాడు సిమియోను. మనకుందా భారం? మనకుందా బాధ్యత? నశించిపోతున్న ఆత్మల పట్ల మనకి భారము ఉండాలి, బాధ్యత కూడా ఉండాలి. అది ఎవరి బాధ్యత? అది ఎవరి బాధ్యత అండి? మన బాధ్యత. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఎబినేజర్ శాస్త్రి అంటే మీ పాస్టర్ గారిని కదా నేను పిలిచి ఒక పని చెప్పాను అనుకోండి, ఆయన చెప్తే చేయాలా అని మీకు అనిపించవచ్చు. అదే కనుక ప్రధానమంత్రి గారు పిలిచి చెప్పారనుకోండి, చెప్పని పని కూడా చేసి వస్తాం. ఎందుకంటే చెప్పిన వాళ్ళని బట్టి ఉంటుంది మన పని, అంతే కదండి. చెప్పిన వాళ్ళని బట్టి మన పని ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా మనకి ఇష్టం లేనివాడు చెప్పాడు అనుకోండి, ఇంకా వంకరగా ఉంటుంది. అదే మనకి ఇష్టమైనవాడు చెప్పాడు అనుకోండి, ఎంత కష్టమైనా చేస్తాం. కనుక మన పనులు చేయాలంటే మనకి ఇష్టమైన వాళ్ళై ఉండాలి, మనకంటే ధనం ఉన్నోడై ఉండాలి, మనకుంటే అధికారం ఆధిపత్యం కలిగిన వాడిగా ఉండాలి, మనం ప్రేమించిన వాడై ఉండాలి. అవునా కదండి? ఈ బాధ్యత చేయాలంటే. కానీ మనకు చెప్పింది ఎవరో తెలుసా? నువ్వు అనుకునేటటువంటి రాజులను, ప్రభువులను, రాజ్యాలను నిర్మించిన రాజ్యాధికారి అయినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు మనతో చెప్తున్నమాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇది యేసు ద్వారా చెప్పబడిన పని, యేసు ద్వారా అప్పగించబడిన బాధ్యత. ఇది నేను చెప్పేది కాదండి. నశించిపోతున్న తీసుకురండి, సువార్త ప్రకటించండి. ఇది నా గోల కాదు, ఇది నా మాట కాదు, నా కేక కాదు. ఇది పరలోకపు కేక ఏంటి తెలుసా? నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించమని. ఇది పరలోక నిర్మాత అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. అర్థమైందా? ఈయన ప్రధానమంత్రి కంటే ముఖ్యమంత్రి కంటే అబోవ్ ది ఆల్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాజ్య సువార్తను దేవుడు కావాలంటే ఇంకోటి ఏంటి తెలుసా? పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని బాధ్యతని ఏమను తెలుసా? భారం అనుకోం, భాగ్యం అనుకుంటాం. అవునండి? అవునా కదా? ఏమనుకుంటాం? బాధ్యత అనుకోం, భాగ్యం అనుకుంటాం. భారం అనుకోం, భాగ్యం అనుకుంటాం. ఎవరు చెప్పినప్పుడు? ఎవరన్నా గొప్ప గొప్ప వాళ్ళు చెప్తే అప్పుడు అనుకుంటాం, అమ్మో నాకు ఎంత భారం, ఎంత భాగ్యం, నాకు చెప్పారు కదా అనుకుంటాం. కానీ ప్రభువు చెప్పినప్పుడు మనకి ఎవరైనా చెప్తే, ఇష్టం లేని వాళ్ళు చెప్తే చాలా భారంగా ఉంటుంది. కానీ ఒక మాట మీకు తెలియచేస్తున్నాను, యేసు క్రీస్తు మనకు చెప్పిన పని మనకు భారం కాదు, మనకు భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక సువార్త పని విషయంలో వెనుకంజ వేస్తే నీకు నీవే ఉత్తరవాది అవుతావు. నశించిపోతున్న ఆత్మలకు నీవే ఉత్తరవాది అవుతావు. వారి పక్షంగా లెక్క అప్పగించాల వ్యక్తి నీవే అవుతావు. దేవుడు సువార్త ప్రకటించాలనుకుంటే దూతలకి, మికాయేలు, గాబ్రియేలు దూతలకు పిలిచి ఒక్కసారి భూమి మీదకి ఒకసారి రౌండ్ వేసి వచ్చేయండి అంటే, శాటిలైట్ టీవీ కన్నా ఘనంగా, టీవీ కనెక్షన్ లేకపోయినోడికైనా సరే
ఒక్కసారి ప్రతిలో చెవుల్లో గింగురు మనేలాగా గాబ్రియేల్ దూత మికాయేలు దూత ఒక క్షణంలో సువార్త ప్రకటించి వచ్చేది. కానీ దేవుడు అన్నాడు, లేదు లేదు, నా పోలికలో చేసిన నా ప్రజలు ఉన్నారు, వారికి బాధ్యత అప్పగిస్తాను. ప్రభు నిన్ను నమ్మి నన్ను నమ్మి ఈ బాధ్యతను దేవుడు అప్పగించాడు. ఈ బాధ్యత చేయడానికి మనం శక్తిహీనం తెలిసి ఆయనే లోకంలోని శరీరధారిగా వచ్చి మన కొరకు జీవించి మరణించి మరణమును గెలిచి పునరుద్ధారణ లేచి మన పరిశుద్ధాత్మను మనకిచ్చి ఆ బాధ్యతను మన మీద ఇచ్చాడు. అది భారం అనుకుంటే శాపం, కానీ భాగ్యం అనుకుంటే దీవెన. మరొక మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి దయచేసి మనం చూసినట్లయితే సిమియోను ప్రభువు సన్నిధిలో కనిపెట్టినవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హీ వెయిటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకని? దేవుని సముఖములో అతడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడటండి? 380 సంవత్సరాలు. ఏ వనమూలికి వెళ్తున్నాడు టైగర్? ఇవాళ ఎక్కడ చూసినా సరే ఎలా సన్నగా అవ్వాలి, ఎలా ఎక్కువ కాలం బతకాలి, ఈ రెండే కాన్సెప్ట్స్. ఈ రెండు జరగట్లా. నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని మాకులు వేసుకున్నా 70 వచ్చేటప్పటికి తేడా వచ్చేస్తుంది కదా. ఆ తర్వాత లెక్కెట్టుకోవడం రోజు ఎప్పుడు వెళ్ళిపోతామా అని. అంతే తప్ప మనకేమి ఇక ఎన్ని వనమూలికలు వాడినా, ఎన్ని మందులు వాడినా ఆ టైం అయిపోతే ఇంక వెళ్ళిపోవటమే. అవునండి. ఇక మందులు వాడతాం. ఎలా వాడతామంటే సన్నగా వాళ్ళు మందులు వాడతాం, ఆ మందులకే లావైపోతాం. చాలామంది చేసే ప్రయత్నాలన్నీ వికటించి చాలా వింతగా అవుతారు. కొంతమంది వాళ్ళు తిండి ఎలా కాకపోయినా బొళ్ళు తగ్గించుకోవడం కోసం ఆపరేషన్లు చేయించుకొని చచ్చిపోతున్నారు. మనం అనుకునేది ఏది జరగట్లే. కానీ సిమియోను 380 ఏళ్ళు బతికాడు. దానికి ఒక మాట చెప్తాను నేను. యెషయా గ్రంథం అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు నూతన బలమును పొందుతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 380 సంవత్సరాల వయసులో తానొక్కడే మందిరానికి వచ్చి యేసు ప్రభుని చేతులెత్తి ప్రార్థించి దీవించి ఆశీర్వదించే ఆరోగ్యం, ఆయుష్, తన మరణాన్ని కోరుకునే ఆ స్థిరమైన బుద్ధి, ఆ మంచి మనస్సు, ఆ స్థిరమైన జ్ఞానం అతనికి ఉందంటే కారణం అతడు ప్రభువు సన్నిధిలో కనిపెట్టాడు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయి అంటే ఏమొస్తే ముందు వచ్చి జబ్బేంటి తెలుసా? అమ్నీషియా అంటే ఏంటి? మర్చిపోతుంటాం. ఇప్పుడు 40 ఏళ్ళకే మర్చిపోతాంలేండి. మనకి ఇష్టం లేకపోతే మర్చిపోయినట్టు ఇప్పుడే నటిస్తుంటాం. మరి రేపు ప్రార్థన ఉందండి, అయ్యో మర్చిపోయినండి. మర్చిపోయినోడికి అమ్నీషియా జబ్బు ఉన్నాడు మర్చిపోతాడు. నీకేంటి బాధ? నీకు మతిపరుపా? ఇప్పుడు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి మతిమరుపు వచ్చేస్తుంది. 70 ఏళ్ళ సంగతి పక్కన పెట్టండి. కానీ 358 ఏళ్ళకి ఎప్పుడో ప్రభు చెప్పాడు, రే నువ్వు రక్షకుని చూడకుండా చచ్చిపోవని చెప్పాడు. కానీ అది ఆయన మర్చిపోలా. అంటే ఆయన జ్ఞాపక శక్తి, ఆయన సౌండ్ మైండ్, ఆయనకు స్థిరమైనటువంటి ప్రవర్తన ఆ 320 సంవత్సరాలు అతను ఉన్నాడంటే కారణం తెలుసా? అతడు ప్రభువు సన్నిధిలో ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. వారు దేవుని సన్నిధిలో అలయక ముందుకు కొనసాగుతారు. సమస్యలకు వారు కార్యాలు చేస్తారు. కానీ మన జీవితాల్లో ఈ అనుభవాలు లేకపోవడం గల కారణం ఏంటంటే మనం ఎక్కడ గడుపుతున్నాం? మన సమయంలో దుష్టుల ఆలోచన చెప్పున నడుచుకుంటూ, పాపుల మార్గమున పరిగెడుతూ, అపహాస్యకులు కూర్చుంటూ చోటనే కూర్చుంటూ, దివారాత్రులు టీవీని ధ్యానిస్తూ, ఇవన్నీ చేస్తున్న వల్ల మన బలం ఏమవుతుంది? బలహీనమవుతుంది. మనం ఏమవుతున్నాం? రోజు రోజుకి కృషించిపోతున్నాం. అవునా? కానీ ఈరోజు ప్రభువు సన్నిధిలో ప్రభువు కొరకు కనిపెడితే వాళ్ళు ఏ బలం పొందుతారంట? నూతన బలం పొందుతారు. వారు వృద్ధాప్యమైనా సరే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వారు చిగురిస్తారు, వారు మువ్వవేయుదురని రాయబడింది వాక్యంలో. కానీ ఈరోజు దేవుని వాక్యం అనే ప్రియ దేవుని బిడ్డలారా, సిమియోను ప్రభువు సన్నిధిలో కనిపెట్టాడట. ఈరోజు మనం కూడా ప్రభువు సన్నిధిలో కనిపెట్టేటటువంటి అనుభవాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి. దేవా మీకు స్తోత్రము నాయన. మా పరలోకపు తండ్రి, మా రాజా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు ప్రభువా నీ సన్నిధికి వచ్చి నీ సహాయమును కోరుతున్నాం. సిమియోను జీవితం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మేమందరం ఆత్మాభిషేకంతో ఆత్మపూర్ణులమై ప్రభువా నీ సన్నిధిలో కనిపెడుతూ భక్తిపరులమై నీతివంతులుగా జీవిస్తూ నీ వద్ద నుంచి సాక్ష్యం పొంది ప్రభువా నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి.
మమ్మల్ని బలపరచండి, వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి. నీ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొంది మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.